Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో శనేశ్వరుడు భగవానుడు ఏ విధమైనటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు, అలాగే వీటికి నివారణ ఉపాయాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏ శాంతి ప్రక్రియలు చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ హోమాలు ఆచరిస్తే విశేషమైనటువంటి లాభం కలుగుతుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు, భోగభాగ్యములు సుఖములను అనుభవించేటువంటి వారు, మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, నీతిపరుడు, సత్యవంతులు, పార్కుల యందు ఆటపాటల యందు విశేష ఆసక్తి కలిగినటువంటి వారు, ఇష్టం కలిగినటువంటి వారు, అలాగే కామశాస్త్రం నందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది, కామ కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే ఇతర ప్రదేశం యందు నివసించడానికి అమితంగా ఇష్టపడుతూ ఉంటారు, మంచి ప్రియవచనములు పలికేటువంటి వారు, మిత్రులకు బంధువులకు అనేక విధములైనటువంటి ఉపకారములు చేసేటువంటి వ్యక్తులు, అలాగే ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, నృత్య గీత వాయిద్య పుస్తక చిత్రలేఖనాది వివిధ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక కన్యారాశి వారికి 2024 సంవత్సరంలో శనేశ్వర భగవానుడు వీరికి షష్టమ స్థానంలో శుభయోగ అనుకూల పరిస్థితులు కలుగజేస్తూ ఉన్నాడు. 6వ స్థానంలో మరి ధనధాన్యాది వృద్ధంచ బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టమ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మరి విశేషమైనటువంటి ఆరోగ్య వృద్ధి, తలచినటువంటి పనులు త్వరగా నెరవేరుతాయి, అలాగే నూతన గృహ నిర్మాణం చేపట్టడము, బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడపడము, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది, సంతోషము సౌభాగ్యం అన్నీ కూడా కలుగుతాయి, శరీర బలము కీర్తి పెరుగుతాయి, ప్రజలలో పలుకుబడి పెరగడము, అలాగే విద్యార్థులకు మంచి విద్యపైన ఆసక్తి అనేటువంటిది కలగడము, అలాగే ధనపూర్వకంగా చేసేటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా సంతృప్తికర లాభాలను ఇస్తాయి. అలాగే ఫైనాన్స్ తదితర రంగ వ్యాపార సంస్థలకు చాలా లాభసాటిగా ఉంటుంది. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైనటువంటి శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజుల నుండి దీర్ఘకాలికంగా గృహం కొనుగోలు చేద్దామని చెప్పి చూసేటువంటి వారికి మంచి గృహయోగము, అలాగే భూమిని కొనుగోలు చేయడం లేదా ఫ్లాట్స్ అనేటువంటి కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలిగజేస్తున్నాడు. అలాగే చక్కటి సత్సంతాన వృద్ధి కలుగుతుంది, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగ సూచనలు, అలాగే మరి ఉద్యోగంలో ఇదివరకు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తులవుతారు, ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపార సంస్థ యజమానులకు చాలా లాభసాటిగా ఉంటుంది, వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ 2024 సంవత్సరంలో శనేశ్వర భగవానుడు చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇక వీరు ఇంకా మంచి అనుకూల పరిస్థితులు పొందడానికై కన్యారాశి వారు ప్రతి నిత్యమును కూడా శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం, అలాగే స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి మరి శుక్ర శనివారాలలో తులసిమాలను సమర్పించడం, స్వామివారి యొక్క మూలమంత్రాన్ని కానివ్వండి, గాయత్రి నామాన్ని కానీ ప్రతి నిత్యము కూడా జపించడం పూర్వకంగా, స్వామివారి యొక్క నామజపాన్ని జపించడం పూర్వకంగా కానీ ఉత్తమ పరిస్థితులు పొందుతారు. అలాగే వీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి, ఉత్తమ పరిస్థితులు పొందండి. శనిపీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు, అలాగే నల్లని వస్త్రము,
లేదా నల్లని గొంగలి, అలాగే చెప్పులు, గొడుగు, ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. వీటితో పాటుగా మూకుడు, నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి. ఏమిటి అర్చన? శనేశ్వరుడు భగవానుకి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక 9 శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలిరంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి. అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. ఈ విధంగా 9 శనివారములను కూడా చేయండి. అలాగే ఈ 9 శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే పిప్పలాదకృత శని స్తోత్రం ఉంటుంది, ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలిరంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము, గుప్పెడన్ని నువ్వులు, అలాగే బెల్లం ముక్క, ఒకటి పాత రూపాయి నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ శమీ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి. ఇలా 9 శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి. వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోషకాలంలో మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం, పరమశివుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శనిపీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి. అన్నప్రసాద వితరణ చేయండి. అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, అలాగే నల్లని రంగు గల పళ్ళు, నల్లని రంగు గల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి వారు వేసుకునే విధంగా
వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానం చేయండి. వృద్ధులకు కానివ్వండి, అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శనిగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.